ఇప్పుడు మనకి లోకేష్ గారి రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని వరుసగా అరెస్టులు పోటు జరుగుతుంది కదా. అవును ఇప్పుడు శ్రీరెడ్డి లదక్ కి పారిపోయినట్టు సమాచారం వస్తుంది. అవును మరి శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తారంటవా లదక్ వెళ్ళి? పక్కా ఆల్రెడీ కూడా ఉందన్న, ఆల్రెడీ ఫోన్ చిచ్చా పెట్టుకుంది, చేస్తారు పక్కా. అవును అది అదొకటి. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు కొడాలని వీళ్ళందరూ ఉన్నారన్న, మొత్తం తీస్తారన్న. ఆల్రెడీ లోకేష్ తలుచుకుంటే మొత్తం ఆల్రెడీ ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసినా అన్న, అది మొత్తం తలుచుకుంటే మొత్తం అరెస్ట్ చేస్తారన్న. అది ఇప్పుడు మరి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళని అరెస్ట్ చేయరంట? ఇంకా రాదు అన్న, పార్టీయే లేదు. 11 సీట్లు అసెంబ్లీలో నువ్వు 11 సీట్లకి నువ్వు వెళ్ళి 11 నిమిషాలు కూడా నిలబడలే అన్న, సీట్ల ప్రకారం టైం లెక్క. శ్రీరెడ్డి లదక్కి పారిపోవడానికి తను గతంలో మాట్లాడిన మాటల్ని బట్టి ఏ మాటల ప్రకారం అయితే తను మాట్లాడిందో ఆ మాటల్ని ఏవి సీరియస్ గా తీసుకొని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంట? దానికి ఇంకా చట్టం తన పని చేస్తాను. ఏమైంది మాట్లాడిందో అది. ఇప్పుడు మనవాడు మన అరెస్ట్ అయింది కదా, ఆయన ఎందుకు అరెస్ట్ అయింది? ఆయన అప్పుడు ఉన్నప్పుడు లోకేష్ ని పవన్ కళ్యాణ్ అందరు తిట్టిండు. ఇప్పుడు ఆయన ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళంతా అన్న, ఇప్పుడు ఉన్న మొత్తం ఎవరో మన ఇప్పుడు మొన్న ఆయన అరెస్ట్ అయినా కానీ అంతకుముందు సురేష్ గారు, నందిగారు సురేష్ ఉన్నారు కదా ఎంపీ, మొత్తం హైదరాబాద్ కు వచ్చి అండర్ గ్రౌండ్ లో ఉండి అందరూ అరెస్ట్ అయిన వాళ్ళంతా హైదరాబాద్ అన్న. మీడియాలో వచ్చింది అదే కదా. హైదరాబాద్ మొత్తం ఇప్పుడున్న వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు 4 అరెస్ట్ హైదరాబాద్. మరి లదక్ లో ఉంది కదా శ్రీరెడ్డి, లదక్ లో ఉన్నాయి అన్న, అమెరికా పోనీ అన్న, అరెస్ట్ అయితే పక్కా చేద్దాం. ఇప్పుడు జగన్ అంటూ 2 అంటాడు. మొన్న ఎందుకు నువ్వు అసెంబ్లీలో 11 సీట్లతో బయటకు వచ్చినావు అన్న? నేను అదొక్కటే అడుగుతున్నా మీడియాని. ఇప్పుడు 11 సీట్లు ఉన్నాయి, లోపల పోయి 11 నిమిషాలు బయటకు వచ్చినావు. ఉండాలి ఏమన్నా, నువ్వు అడుగు. 6 గ్యారెంటీలు ఎందుకు ఇట్లేదు ఏందని అడిగితే తప్పేముందన్న దాంట్లో. అడగాలి కన్నా. ఇప్పుడు నీకు అసెంబ్లీకి ఇప్పుడు నీకు హోదా జనాల కోసమైనా వెయిట్ చేయాలి. నువ్వు మళ్ళీ హోదా అంటే ఎందుకు ఇస్తారన్న? 21 సీట్ ఉంటే ఇస్తారు. నమ్మి ఇచ్చిండ్రు. నువ్వు అవును ఇవ్వాలి. నువ్వు లోపలికి వెళ్ళి కూర్చొని అడిగి 1 గంట ఉండు. నిన్నెవరు ఉంటారు? నీ సెక్యూరిటీ ఉంది, ఎవడు చేయడానికి లేదు కదన్నా. నువ్వు ప్రత్యేక హోదా కావాలంటే ఎందుకు ఇస్తారన్న 11 సీట్లకి? మరి ఇప్పుడు కూటమి పరిపాలన ఎలా ఉందంట? మరి కుటుంబం బాగానే ఉంది కదా, నువ్వే చూస్తూనే ఉంటావు కదా. మరి ఇప్పుడు లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ పర్మిషన్ కావాలి అని అదేం లేదన్నా. ఆల్రెడీ లోకేష్ కి అది అవసరం లేదన్న. ఇప్పుడు మంత్రి పదవి ఇదే చేసింది అనుకున్నా, ఇతాబా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు వయసు అయిపోతుంది. ఇతాబా ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఇద్దరు 2 సంవత్సరాలు ఉంటారు, పవన్ కళ్యాణ్ అని మన లోకేష్. ఏముంది దాంట్లో? నెక్స్ట్ 2 సంవత్సరాలు మళ్ళీ పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు. వాళ్ళు అప్పుడు పంచుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే కూటమి ఉంది కాబట్టి మళ్ళీ కూటమి అయింది అనుకున్నా, మంచిగా ఉంటది. ఏముందా? ఇస్తాడంట సీట్లు తక్కువ ఇస్తాడన్న. ఏముందన్న, ఎవరు చేసినా అదే పాలన అన్న. ఒక మంచితనం కావాలంతే. ఎవరు చేసిన అదే పాలన అన్నప్పుడు చంద్రబాబు ఉన్నా కూడా అదే పాలన ఉంటది కదా. మరి దానికి పవన్ కళ్యాణ్ సీఎం ఎందుకు అవ్వాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మన చంద్రబాబుది వయసు అయిపోయింది కదా అన్న. ఎందుకంటే వయసు అయిపోతే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మొన్న కడప, అవును మొన్న కడపలో అన్న, మొన్న కడపలో ఆల్రెడీ వాళ్ళు అడిగింది కడపలో ఎవరికి, మన పవన్ కళ్యాణ్ కి ఇమని, లోకేష్ కి ఇమని అడిగింది కడపలోనే. కడప పక్కా రెడ్డి అన్న అది. ఓకే అన్న.